గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై పీసీసీ చీఫ్ సీరియస్గా ఉన్నారా? అనుకున్న టార్గెట్ను రీచ్ కాకపోవడంపై మహేష్ గౌడ్ అసంతృప్తి చెందారా? ఫలితాలపై పలువురు పార్టీ నేతలకు అధ్యక్షుడు క్లాస్ స్పీకరా? 3 దశల్లో జరిగిన లోకల్ వార్లో ఓవరాల్గా కాంగ్రెస్కు వచ్చిన సీట్లేని, పడ్డ మార్కులేని అధికార పార్టీకి సత్తా చాటిందా, లేక ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇచ్చిందా? ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు ఇది నిదర్శనమా? అనుకున్న లక్ష్యం నెరవేరకపోతే తప్పు ఎక్కడ జరిగింది? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం ముగిసింది. నెల రోజుల పాటు జరిగిన ఈ ప్రక్రియ గ్రామాల్లో ఓ మినీ పోల్ యుద్ధాన్నే తలపించింది. మొత్తం 3 దశల్లో 12,719 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగగా అధికార కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షాలు సైతం హోరాహోరీగా తలపడ్డాయి. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉండాలన్నా, రాబోయే ఎన్నికల్లో అధికార పీఠానికి దగ్గర కావాలన్నా లోకల్ వార్లో జోరు చూపించాలని అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డాయి. 3 దశల్లో కలిపి 7,093 సర్పంచ్ సీట్లతో కాంగ్రెస్ అగ్రస్థానంలో ఉంటే, ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ఉనికి చాటుకుని 3,488 చోట్ల గెలుపొందింది. 699 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. పల్లెపూరులో ఓవరాల్గా 55% నుంచి 60% వరకు సీట్లను కైవసం చేసుకుని ముందు వరుసలో నిలిచింది కాంగ్రెస్. గెలిచిన కాంగ్రెస్ రెబల్స్, స్వతంత్రులు కూడా ఎలాగూ అధికార పార్టీలోకే వెళ్లే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ గెలుపు శాతం ఇంకాస్త పెరిగే అవకాశముంది. అయితే పంచాయతీ ఎన్నికల ఫలితాలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నేతలపై గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఫలితాలపై బయటికి సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ ఇంటర్నల్గా ఎమ్మెల్యేలపై ఫైర్ అయినట్టు సమాచారం. తాము అనుకున్న టార్గెట్ రీచ్ కాకపోవడంతో మహేష్ గౌడ్ పలువురు ఎమ్మెల్యేలకు కాల్ చేసి సీరియస్ అయినట్టు సమాచారం. 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించింది. ముఖ్యంగా రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత సన్నబియ్యం, ఉచిత విద్యుత్, పంట బోనస్, ఉచిత బస్సు ఇలా పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఇంకొన్ని హామీల అమలు దిశగా ముందుకు సాగుతోంది. 3 దశల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 60%కి పైగా సర్పంచ్ స్థానాల్ని కైవసం చేసుకుంది. అయితే కాంగ్రెస్ పెట్టుకున్న 90% టార్గెట్ రీచ్ కాకపోవటం కాంగ్రెస్ పెద్దల్లో అసంతృప్తికి కారణమైందట. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ గెలుపొందిన పలు స్థానాలను అధికారం ఉన్నప్పుడు నిలబెట్టుకోకపోవడం కాంగ్రెస్ నేతల్లో చర్చగా మారింది. ఇక ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మంచి స్థానాలే సాధించింది. 3 ఫేజులు కలిపి 3,488 స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరింది. అయితే ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వల్లే బీఆర్ఎస్ ఇన్ని స్థానాలు గెలుపొందిందని గులాబీ నేతలు చెప్తున్నారు. పలుచోట్ల కాంగ్రెస్ పార్టీకి రెబల్ బెడద తప్పలేదు. పలు నియోజకవర్గాల్లో రెబల్ అభ్యర్థులు గెలిచి పార్టీ నేతలకు షాకిచ్చారు. దీంతో గెలిచే అభ్యర్థులకు సీట్లు ఇవ్వకుండా ఓడిపోయే నేతలకు అవకాశం ఎందుకిచ్చారని పార్టీ చీఫ్ మహేష్ గౌడ్ లోకల్ నేతలకు క్లాస్ పీకినట్టు సమాచారం. అభ్యర్థుల ఎంపిక, పోల్ మేనేజ్మెంట్ బీఆర్ఎస్ నేతలకు కలిసి వచ్చిందని, దాంట్లో కాంగ్రెస్ విఫలమైందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అధికార పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు తమ సొంత గ్రామంలోని సర్పంచ్ స్థానాలను గెలిపించుకోలేకపోయారు. ప్రస్తుతం పార్టీలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. మహబూబ్నగర్ ఎమ్మెల్యే మురళీనాయక్ తన సొంత గ్రామం సోమ్లతండాలో తన మద్దతుదారుడిని గెలిపించుకోలేకపోయారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత గ్రామమైన రంగారెడ్డిగూడలో బీజేపీ అభ్యర్థి గెలిచి అనిరుద్ రెడ్డికి షాకిచ్చారు. షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య తన స్వగ్రామం వీరపల్లిలో ఎమ్మెల్యే మద్దతుదారుడు ఓడిపోయాడు. ఇలా ఎమ్మెల్యేల సొంత గ్రామంలో తమ మద్దతుదారులు ఓడిపోవడం పట్ల పీసీసీ చీఫ్ సీరియస్గా ఉన్నట్టు సమాచారం. ప్రెస్ మీట్లలో కాదు, జనాల మధ్య ఎక్కువగా ఉండాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే ఆటోమేటిక్గా ప్రజలు కాంగ్రెస్కే పట్టం గడతారని పీసీసీ చీఫ్ హెచ్చరించారట. ఎన్నికలను లైట్ తీసుకోవటం వల్లే ఇలా జరిగిందని క్లాస్ పీకారట. ప్రతిపక్షాలు మాత్రం కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని, అదే సర్పంచ్ ఎన్నికల్లో ప్రతిబింబించిందని చెప్తున్నారు. ఇదిలా ఉంటే రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కాంగ్రెస్ నేతలు అలర్ట్గా ఉండాలని, మరొకసారి రిపీట్ కాకుండా చూసుకోవాలని క్లాస్ పీకారట.